వెంకటేష్ సినిమా హిట్ అవ్వదు తల పండిస్తాను. ఇది చాలు. ఎందుకంటే వెంకటేష్ సినిమా చాలా బాగుంటాయి. ప్రతి సినిమా బాలయ్య సినిమా కానీ వెంకటేష్ సినిమా వాళ్ళు సినిమా హీరోలు అబ్బా, వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు మించింది ఏదో లేదు. సినిమా చాలా బాగుంటది. వెంకటేష్ విన్నర్ అనుకుంటా. ఖచ్చితంగా సంక్రాంతికి విన్నరే. రేటింగ్ 3+ ఇస్తాను కాక. సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉన్నా దిల్ రాజు గారికి దండం పెట్టాలి. ఎందుకంటే బుల్లి రాజు లాంటి క్యారెక్టర్ ని తీసుకొచ్చి సినిమాలో హైప్ ఇచ్చాడంటే, దిల్ రాజు అన్న నిన్ను గొరికెత్తా పండగకి మంచి మామిడిగా అలాంటి మంచి సంక్రాంతి పండుగకి మనం ఇంటికాడ పప్పులు అవి చేసుకొని తింటాం. అంత మంచి స్టఫ్ ఉన్న అంత మంచి స్వీట్ ఉన్న సినిమా ఇచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సినిమా టోటల్ చెప్పుకుంటే ఫ్యామిలీ కామెడీ డ్రామా ఎమోషన్ విత్ పోలీస్ కూడా మొత్తం మస్తు అనిపించేస్తుంది. ఇంకా వెంకటేష్ గారు అయితే సౌందర్య వెంకటేష్ ఎలా ఉన్నారో మనం అప్పుడు చూసిన సినిమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా కనుక వీళ్ళు సినిమాలు తీసుకుంటూ పోతే ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కనుక ఆ కాంబినేషన్ గుర్తొస్తుంది, మస్తు అనిపించేస్తుంది. అలాగే మన సిమ్రాన్ చూసినా గుర్తొస్తుంది, మీనాక్షి చూస్తుంటే వెంకీ మామ సిమ్రాన్ తోటి చూసిన వాళ్ళు గుర్తొస్తాయి. ఇక బుల్లిరాజ్ క్యారెక్టర్ అయితే సినిమాకి హైలైట్. వెంకీ మామని గారు చేసిండు, అమ్మని గారు చేసిండు, తాతని గారు చేసిండు, దిల్ రాజు సార్ కూడా గారు చేసిండు అనమాట. అందుకని దిల్ రాజు సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బుల్లిరాజ్ లాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్, ఉత్తర బ్లాక్ బస్టర్ కాదు ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అనమాట. దిల్ రాజు సార్ కూడా లోపలికి సినిమా చూసాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పాటలు అన్ని హైలైట్ అయినాయి. ఇంకా మనకు గోదావరి గట్టు పైన రామచిలకావే అన్న సాంగ్ చూస్తుంటేనైతే సినిమాలో వైబ్స్ ఇలా టోటల్ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనమాట. మస్తు అనిపించింది. కొంతమంది అయితే సినిమా చూసిన ఇలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఫీలింగ్ కలిగింది. టోటల్ సినిమాకి వెంకీ మామ బుల్లిరాజ్ క్యారెక్టర్, అలాగే ఐశ్వర్య వెంకీ మామ కాంబినేషన్, ఒక పోలీస్ క్యారెక్టర్ ట్రైలర్ లో చూసినాం కదా, ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా అని, అదైతే సినిమాకి హైలైట్ అన్నమాట. అద్భుతం అన్నమాట. ఖతర్నాగా అనిపించేస్తాయి. కొంతమంది పాత క్యారెక్టర్లు విలన్ పెట్టిండు, కొద్దిసేపు ఇచ్చినా కానీ మంచిగా అనిపించేస్తే వాళ్ళు. ఇంకా 2 మెసేజ్లు కాక పిల్లలు ఈ టైప్ లో ఉన్నది వెంకీ మామది. పిల్లలకు మాత్రం ఎటువంటి సీక్రెట్లు చెప్పొద్దు, ప్రియురాలతో జరిగిన సీక్రెట్లు చెప్పొద్దని వెంకీ మామ రచ్చ చేసిండు. ఎప్పుడు సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పుకునేవాడు. సింగిల్ హ్యాండ్ సెంటర్ ఒకటే గణేష్ సెంటర్ ఉంది, ఆ టైప్ లో ఉండే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అని చెప్పుకునే వెంకీ మామ ఇప్పుడు మెల్లగా అయిపోయాడు బాబు. కారిపోతానే కాదు, ఇంకా దగ్గర వణికిపోతున్నాడు వెంకీ మామ. ఖతర్నాగా అనిపించేసింది. సీక్రెట్స్ మాత్రం ఎక్కడ చెప్పొద్దు. పిల్లలతో ప్రియురాలతో చేయాల్సిన రొమాన్స్ ప్రియాలు కానీ ఏ సందర్భంలోనైనా స్వీట్ పెట్టి అన్నం పెట్టి ముద్దు పెట్టి రొమాన్స్ చేసి పెట్టి మీద పిలుచుకుపోయి ఏదో చేసినా కానీ సీక్రెట్స్ బయట పెట్టదనే మెసేజ్ భర్తలకు ఇచ్చాడు అనమాట. అలాగే ఫైనల్ గా సినిమా అయితే టోటల్లీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇంకో మంచి మెసేజ్ ఏంటంటే, ఎటువంటి వాళ్ళైనా మనకు గురువులే, మనకు చెప్పేవాళ్ళు, మనకు మంచి చెప్పేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు, విద్య నేర్పేవాళ్ళు, ఏదైనా వృత్తి నేర్పేవాడు ప్రతి ఒక్కరు గురువు అవుతారు. కాబట్టి ఆ గురువులని ఎలా సేవించుకోవాలి, వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, వాళ్ళకి ఎలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనే మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ కాలు మొక్కి ఆశీర్వాదం తీసేసుకొని వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయండి, హెల్ప్ చేయండి. బాధల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే మనం అడగలేరు వాళ్ళు, సో మనమే వెళ్ళి చేయాలని మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. మర్చిపోయి వెంకీ మామ అండ్ ఐశ్వర్య రాజేష్ అనే విధంగా ఉందన్నమాట. అలాగే మీనాక్షి చూస్తుంటే సిమ్రన్ తో చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంటే పాత హీరోయిన్లను గుర్తు తెచ్చారంటే, వీళ్ళని అంత మంచి నటీలను గుర్తు తెచ్చారంటే వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అనమాట. వెంకీ మామ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంటుంది. ఇంకా బుల్లిరాజు క్యారెక్టర్ అయితే ఒక్కొక్కటికి కడిగేసి చేతిలో పెట్టేసింది అనమాట. బుల్లిరాజు ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ అయితే అసలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. కొన్ని సందర్భంలో బీపీ యాల్సి వస్తుంది అనమాట థియేటర్లలో, అలా ఉన్నది. అలాగే బీజం బాగుంది, పాటలు బాగున్నాయి. గోదావరి గట్ట అనే సాంగ్ అయితే సినిమాకి టోటల్లీ హైలైట్ అనమాట. అలాగే ఇంకా పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మస్తు ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా అంటాడు, అదైతే అల్టిమేట్ అనమాట. వెంకీ మామ వెంకీ బావగా అద్దర కొట్టేసాడు, ఖతర్నాగా అనిపించేస్తుంది. అలాగే మొగుల్లో పిల్లలకి అన్ని సీక్రెట్లు చెప్పకండి రా బాబు. పెళ్లికి ముందు ప్రియురాలు పోరు యువత ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్, అవన్నీ సీక్రెట్లు ప్రేమతోటో లవ్ తోటో ఇంకేదో అడిగాడు. బెడ్రూమ్ లో కూడా అడిగైతే అరిగిపోయి సినిమా బాగుంటది. బాలకృష్ణ చాలా బాగుంటది. అన్ని సినిమాలు నేను కూడా హీరోగా తయారుతున్నాను. నేను కూడా హీరో ఆభరణ వచ్చాను, నేను కూడా ట్రై చేస్తున్నాను. వెంకటేష్ సినిమా సూపర్ ఉంది, కానీ నేను చూడలేదు. ఆ పాట గోదావరి గట్టు మీద సందమామారో ఆ పాట మాత్రం చాలా బాగుంది. ఆ పాట దగ్గర సినిమా పక్కా హిట్ అయిపోద్ది. ఎందుకు హిట్ అవుతుంది? సినిమా హిట్ అవుద్ది. ప్రతి సినిమా హిట్ అవుద్ది. నేను మాది పెద్దాపురం, మాది. నేను చిన్నప్పుడే నీ సినిమా ఈ హీరో అవ్వాలని వచ్చాను. ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు గుండుమల్ల త్రినేత నన్ను మాత్రం బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు. నాకు శంఖం